అలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే నలుగురు నెగేసి మేము మాట్లాడిందని తప్పుడు చూపిస్తారు. మొన్న నేనేమన్నా 2010లో మెట్రో అప్రూవల్స్ అప్పుడు భారతదేశంలో మెట్రో సెకండ్ ప్లేస్ ఏది కిలోమీటర్ వైజ్ చెప్పిన నేను. ఢిల్లీ తర్వాత 72 కిలోమీటర్లతోటి ఆంధ్రప్రదేశ్ మెట్రో సెకండ్ ప్లేస్లో ఉండే. అది కాంగ్రెస్ హయాంలో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్రూవల్ అయిన ప్రాజెక్ట్. 2017లో ఓపెన్ చేసిన విషయం ఉంటుంది. నేను 2010లో ఓపెన్ చేసినని చెప్పిన వాళ్ళు ఎవరికో రాసి ఇచ్చిన మ్యాటర్ని పెట్టి కొంతమంది ఎంజాయ్ చేసుకుంటారు. అక్కడ ప్రతి ప్రెస్ మీట్లో ఏమన్నా పాయింట్ తీయాలి. పాయింట్ తప్పేం లేదు. నేనేమి కేటీఆర్ని కాదు, మా నాయన ఏం కేసీఆర్ కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నేను ఏదో నేర్చుకునే పెడతా కదా. దాంట్లో మీరు నన్ను ఇంత పాపులర్ చేసిందే మీ సోషల్ మీడియా. అసలు మీకు ట్యాంక్ చెప్పాలి నేను, లేకపోతే నన్ను ఎవడు గుర్తుపట్టేటోడు. నేనేదో ప్రెస్ మీట్ పెట్టుకొని పోతే నేను పెట్టిన ప్రెస్ మీట్ 3 రోజులు నడిపిస్తారు మీరు. ఎందుకంటే నేను మాట్లాడిన మధ్యలో లైన్లు వీకి ఇక్కడ అతికిచ్చి అక్కడ ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ ఒక ఆయనను తీసుకొచ్చి మాట్లాడితే ఏమైంది? నా సబ్జెక్ట్లో నేను డీవియేట్ గాను, నా ప్రెస్ మీట్లు నేను ఆపను, నా పార్టీని నేను డిఫెండ్ చేయడంలో మీరు ఏదైనా తప్పు మాట్లాడితే నేను డెఫినెట్గా ప్రశ్నించే సత్తా నాకు ఉంది. ఎవడు పుట్టంగానే మహానాయకుడు కాడు. మహానాయకుడు కావాలన్నా సబ్జెక్టు నేర్చుకోవాలన్నా నీ పార్టీలైనా నా పార్టీలైనా రేపు కింద యూత్ కాంగ్రెస్ వాడైనా నీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన స్టూడెంట్ వింగ్ వాడైనా నేర్చుకునే నాయకుడు అవుతాడు. హేళన చేయాల్సిన అవసరం లేదు. ఎవడు అడిగితే వాడిని హేళన చేసి ఆడు రాడనుకుంటారే మీడియాకు. మళ్ళా మేము 4-5 జోకులు వేస్తే భయపడి ఇంట్లో అనుకుంటాడు అనుకో. నేనేం అట్లాంటి కాదు. బరాబర్ మీరు ఇట్లాంటి దరిద్రపు మీటింగ్లు పెట్టి ఆల్మట్టి గురించి, బన్కచర్ల గురించి, మంచినీళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు ఫిగర్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తే బ్రహ్మాండంగా వస్తాం, మాట్లాడతాం, చెప్తాం తెలంగాణ ప్రజలకు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది మీరు చూస్తారని కాదు, తెలంగాణ ప్రజలు చూస్తారని పెట్టినా. మీ సోషల్ మీడియా వాళ్ళు ఇంత పెద్ద స్క్రీన్లు పట్టుకొని తప్పులు ఏమైనా ఎత్తుకోనిక పెట్టలే. ఇది పెట్టింది ప్రెస్ మీటు. మీరు ఏం మాట్లాడుతారు, మేము ఏం మాట్లాడుతున్నాం, మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, మీరు మా ప్రభుత్వాన్ని నిందలు ఎట్లేస్తారు, ఆ నిందల్ని తిప్పికొట్టడానికే ప్రెస్ మీట్లు పెడతాం ఇక్కడ. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, కర్ణాటక ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల కర్ణాటక ప్రభుత్వము 100 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే ప్రయత్నం చేసినా 519 నుంచి 524 పెంచినా సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. సుప్రీంకోర్టులో బరాబర్ ఫైట్ చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మీకంటే ఎక్కువ చేస్తాం. మీ హయాంలో ఏం చేసిరో అన్నిప్పుడే చెప్పినా 299 టీఎం అన్నిటి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్ప. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. తెలంగాణ ప్రజలు వాళ్ళ తప్పుడు ప్రచారం వినకండి. మేము వచ్చినాకనే కదా ఎస్ఎల్బీసీ ప్రారంభం చేస్తే ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. అంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కృష్ణా జలాల మీదే కదా అది. వాళ్ళ హయాంలో చేసి ఉంటే ఎప్పుడూ అయిపోయేది కదా ఆ ప్రాజెక్టు. వాళ్ళ హయాంలో ఏం చేసిరా? కాళేశ్వరం తప్ప ఏం చేయలేదు. వాళ్ళ హయాంలో ఏం చేసిరంటే వాళ్ళకు అజెండా ఉండే, ప్రాజెక్టుతో పాటు కమిషన్లు కూడా తినే ప్రాజెక్టును చేయాలన్న పట్టుదలతో పనిచేసిరు వాళ్ళు. ఎట్లా తినాలి, ఎట్లా లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, దాంట్లో ఎట్లా కమిషన్ బుక్కాలన్న ఆలోచన వాళ్ళది. ఆయన ఏమంటాడు ఏమనంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ కట్ట అవార్డు ఇస్తారట. ఇక్కడ తీసుకుపోయేది భారతరత్న అవార్డు. పాలమూరు రంగారెడ్డి మీద ఇంతో అంతో పనిచేసిన, కృష్ణా జనాల మీద పనిచేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 10 ఏళ్ళు వీళ్ళ హయాంలా కృష్ణాని ఎండబెట్టిర్రు. ఇంత పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కదా. 299 టీఎంసీలా ఒకసారి వాళ్ళని వచ్చి ప్రతి సంవత్సరం ఎక్సెల్ షీట్ తీసుకొని రమ్మని చెప్పండి హరీష్ రావు గారిని. 299 టీఎంసీలలో ఎన్ని టీఎంసీలు వాడుకుండో ఆయన హయాంలో. నీళ్ళ కోసమే కదా పోరాటం చేసింది. అంటే మేము చేయలేదా దక్షిణ తెలంగాణ వాళ్ళు? ఈయన సిద్దిపేట ఇల్లే కలిసి తెలంగాణ తెచ్చిర్రా? దక్షిణ తెలంగాణను మొత్తం ఎండబెట్టి దక్షిణ తెలంగాణ రైతులను ఎండబెట్టింది వీళ్ళు కాదా? అసలు 299 టీఎంసీలు ఎందుకు ఒప్పుకుడు చెప్పు? ఇంత తెలియకలోడు ఎందుకు చేయలేదు? మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఫినిష్ చేయలేదు? అవన్నీ పైన ఉన్న ప్రాజెక్టులు ఎందుకు ఫినిష్ చేయలేదు? ఎస్ఎల్బీసీ ఎందుకు చేయలేదు? దాని మీద చర్చ. నేను ఏమంటున్నా, ఉట్టిగానే తెలంగాణ ప్రజల ముందు నాకు లాంగ్వేజ్ ఉందనో, ఆయనకు లాంగ్వేజ్ ఉందనో, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడనో, వాళ్ళకు ఆల్రెడీ ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉందనో, అది కాదు సబ్జెక్టు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీ హయాంలో ఏం చేసినావు? 299కి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ 299 పోనీ ఎప్పుడైనా వాడుకున్నావా? ఎందుకు వాడుకోలే? కాంగ్రెస్ పార్టీ సగం మిగిలిచ్చిన
దక్షిణ తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు సగం సగం కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు? కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఆ స్టోరేజ్ ట్యాంకులు ఎందుకు చేసుకోలేదు? సింపుల్. ఎందుకు చేయలేదు అంటే ఇందుకే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేయలేదు. ఉన్న పైసలన్నీ ఆడ బోర్లు ఇచ్చిండు. ఇప్పుడు అప్పలపాలైంది రాష్ట్రం. ఇప్పుడు ఏమంటారు? సంవత్సరంన్నరలో మేము 10 ఏళ్ళు వీకంది, మీరు సంవత్సరంన్నరలో మాకు అక్షయపాత్ర ఉందా ఇట్లా బోర్లు వేసి ఇట్లా దిప్పంగానే అన్ని రానికే? వాళ్ళకి ఏమనుకుంటారు? వాళ్ళు చేసిన దుర్మార్గ పాలనకు రాష్ట్రాన్ని కుప్ప కుప్ప చేసి